హైదరాబాద్ కుత్బుల్లాపూర్ చెంతల్లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 3వ అంతస్తులో గల బాత్రూమ్ లో యాసిడ్ కింద పడడంతో ఘాటు వాసన వ్యాపించింది. దీంతో బాత్రూమ్ వైపు వెళ్లిన విద్యార్థులు ఆ ఘాటు వాసనకు రక్తపు వాంతులు చేసుకున్నారు. స్కూల్ యాజమాన్యం బాధిత విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున శ్రీ చైతన్య పాఠశాల వద్దకు చేరుకున్నారు. జరిగిన ఘటనపై భయాందోళన చెందారు. రక్తపు వాంతులు చేసుకున్న విద్యార్థుల విషయంలో తమకు ఎందుకు చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును పిల్లలకి బ్లడ్ వచ్చింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 3వ అంతస్తులో గల బాత్రూమ్ లో యాసిడ్ కింద పడడంతో ఘాటు వాసన వ్యాపించింది. దీంతో బాత్రూమ్ వైపు వెళ్లిన విద్యార్థులు ఆ ఘాటు వాసనకు రక్తపు వాంతులు చేసుకున్నారు. స్కూల్ యాజమాన్యం బాధిత విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున శ్రీ చైతన్య పాఠశాల వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై భయాందోళన వ్యక్తం చేశారు. రక్తపు వాంతులు చేసుకున్న విద్యార్థుల విషయం తమకు ఎందుకు చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత నెలకొంది. 3వ అంతస్తులో గల బాత్రూమ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి యాసిడ్ కింద పడడంతో చుట్టుపక్కల ఒక్కసారిగా దుర్గంధం ఎదురైంది. యాసిడ్ సంబంధించిన ఘాటు వాసనలు రావడంతో విద్యార్థులతో కూడా రక్తపు వాంతులు చేసుకున్నారు. దీనికి సంబంధించి యాజమాన్యం శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియకుండానే స్థానిక ఆసుపత్రిలో తరలించి చికిత్స కూడా అందించారు. అయితే పాఠశాల విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో తల్లిదండ్రులు శ్రీ చైతన్య చింతల్ బ్రాంచ్ కి సంబంధించి చేరుకొని అక్కడ ఆందోళన నిర్వహించారు. ఏదైతే ఘాటు వాసనకు సంబంధించి రక్తపు వాంతులు చేసుకోవడం, విద్యార్థుల పట్ల తీవ్రంగా శ్రీ చైతన్య కాలేజ్ ఒకవైపు చదువు ఒత్తిడితో పాటు మరోవైపు ఇలాంటి పూర్తిగా నిర్లక్ష్యం వహించడం అంటే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం, ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందంటూ కూడా తల్లిదండ్రులతో కూడా పాఠశాల ముందు ఆందోళన చేశారు. దీనికి బాధ్యులైనటువంటి శ్రీ చైతన్య యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. తల్లిదండ్రులతో కూడా పిల్లలతో కలిసి శ్రీ చైతన్య స్కూల్ ముందు ఒకసారిగా చేరుకున్నారు. అక్కడికి ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. అయితే రక్తపు వాంతులు జరగడం పట్ల విద్యార్థులు ఇప్పటికే అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఇంకా కోలుకోని పరిస్థితి నెలకొని దీనిపైన శ్రీ చైతన్య మేనేజ్మెంట్ పూర్తిలో ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా తల్లిదండ్రులు అయితే కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే వరుస ఘటనలు జరుగుతున్నాయి. శ్రీ చైతన్య నారాయణ 2 కార్పొరేట్ కళాశాలలకు సంబంధించి స్కూళ్లకు సంబంధించి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు ఒకవైపు చదువు ఒత్తిడి, మరోవైపు మెయింటెనెన్స్ లేకపోవడం, తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఇటు విద్యార్థులు శ్రీ చైతన్య స్కూల్లో 10 రోజుల్లోనే దాదాపు 4గురికి పైగా కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనం చూసాం. ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించి ఒకవైపు ఫుడ్కు సంబంధించిన పాయిజన్లు ఘటనలు కూడా చూసాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు ప్రస్తుతం ఇక్కడ శ్రీ చైతన్య చింతల్ బ్రాంచ్ లో జరిగింది. ప్రస్తుతం యాసిడ్ సంబంధించిన ఏదైతే ఘాటు వాటర్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఎందుకు ఆ బాత్రూమ్ లో ఇట్లా యాసిడ్ పడింది, యాసిడ్ పడిన తర్వాత ఎందుకు క్లీన్ చేయలేదు, చాలా రోజుల తర్వాత ఏదైతే బాత్రూమ్ లోనే యాసిడ్ ఉండడం, దాని నుంచి వచ్చినటువంటి స్మెల్ ఘాటు వాసనల ఆధారంగా ప్రస్తుతం విద్యార్థులకు దానివల్లే వాంతులు జరిగాయంటూ కూడా విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు బాధ్యులైనటువంటి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ పైన ఇటు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఉన్నత అధికారులు వెంటనే దృష్టి సారించి ఈ కళాశాల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే మరోపక్క తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? నిలకడగానే ఉన్నారా? ప్రస్తుతానికి 10 మందికి పైగా కూడా విద్యార్థులు ఈ ఘాటు వాసన వల్ల రక్తపాతం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా 5గురికి పైగా కూడా ప్రస్తుతం కోలుకున్నారు. మరికొంతమంది కూడా ప్రస్తుతం వాళ్ళందరికీ చికిత్స అందిస్తున్నారు. చాలా మంది కూడా చిన్నపిల్లలు కావడం, వాళ్ళకి అస్వస్థత గురి కావడంతో వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లం ఒక్కసారిగా వచ్చింది. వాళ్ళు కోలుకోవడానికి ఇంకా 2-3 రోజుల్లో సమయం పడుతున్నట్టు కూడా ఒకవైపు రైతులు అయితే చెప్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ స్కూల్ ముందుకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వెంటనే
శ్రీ చైతన్య స్కూల్ సంబంధించి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉన్నత చదువుతుంది అంటే ర్యాంకుల కోసం టీవీలో వస్తున్నటువంటి ప్రకటనలు చూసి శ్రీ చైతన్య కావచ్చు నారాయణ పాఠశాలలో ఎంత డబ్బు ఖర్చైనా సరే పిల్లల్ని మంచి చదువు చదివించుకొని ర్యాంకులు ఇటు ఉద్యోగాలు చేసేలా మంచి ఉన్నత భవిష్యత్తు కోసం ఉండేలా ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు లక్ష్యాలు పెట్టి కూడా ఇలాంటి శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలలో చదివిస్తా ఉన్నారు. అయినా కూడా స్కూల్ యాజమాన్యం పూర్తిస్థాయిలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనే కాకుండా ఇంకా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఒకవైపు చదువు ఒత్తిడి, మరోవైపు మానసికంగా ఇబ్బందులు వేధింపుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే చింతల్లోని శ్రీ చైతన్య కాలేజీ సంబంధించి అస్వస్థపై ప్రభుత్వం ఒక కమిటీని వేయాలి. కమిటీని వేసి వెంటనే శ్రీ చైతన్య కాలేజీ సంబంధించి వారి మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఒకవైపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అమర్.